చీకటి గడియలలో మోసిన సిలువైనా పొందిన దెబ్బలు కార్చిన రక్తము చూపిన కృపయేగా చీకటి గడియలలో మోసిన సిలువైనా పొందిన దెబ్బలు కార్చిన రక్తము చూపిన కృపయేగా పొందిన దెబ్బలు కార్చిన రక్తము చూపిన కృపయేగా లోకాశలను మునిగి పాపములో తేరి ప్రావీణ్యతను పొంది ఒంటరి అయిపోయి లోకాశలలో మునిగి పాపములో తేరి ప్రావీణ్యతను పొంది ఒంటరి అయిపోయి జీవిత నావను అద్దరి చేర్చిన చూపిన కృపయేగా జీవిత నావను అద్దరి చేర్చిన చూపిన కృపయేగా అయితే సిలువేగా ముక్తికి మార్గమేగా మానవ శరణమేగా అయితే సిలువేగా ముక్తికి మార్గమేగా మానవ శరణమేగా. Praise the Lord. Good morning. Once again, I invite you for this morning devotion, Ashes to Beauty. బూడిద నుంచి అందానికి అంటే పెయిన్ టు రిలీఫ్, షేమ్ టు గ్లోరీ, వీక్నెస్ టు స్ట్రెంగ్త్, డెత్ టు లైఫ్. ఈ విషయాలు అంటే ఆందోళన నుంచి ఆనందానికి, నొప్పి నుంచి రిలీఫ్కి, ఈ విషయాలు మనం చూస్తున్నాం. అంటే సిలువ నుంచి పునరుద్ధానానికి. ఈ విషయాల్లో ఈ మార్నింగ్ డివోషన్ను ఈ సండే నుంచి మనం మొదలు పెట్టాం. అంటే బట్ల ఆదివారం నుంచి మొదలు పెట్టాం. బట్ల ఆదివారం అంటే యేసు ప్రభు మందిరం లోపలికి ఎంటర్ అయ్యాడు, ప్రవేశించాడు. మనకి తెలుసు ఆయన ఎలాగ ప్రవేశించాడో. గాడిద మీద గాడిద పిల్లని పట్టుకుని సవారీ చేసుకునే ఒక విషయం, సవారీ చేసి లోపలికి వెళ్ళిన ఆ విషయం, ఈ రోడ్ ఆన్ ఏ డాంకీ. అండ్ ఆ విషయం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే అది ప్రవచించబడ్డది. జకరియా ప్రవచనం ప్రకారంగా 9:9-10 వచనంలో మనకి కనిపిస్తుంది. జకరియా ప్రవచనాన్ని ఆయన నెరవేర్చాడు. ఆయన ఇజ్రాయెల్కి రాజుగా అవ్వాలి, వెళ్ళి అనౌన్స్ చేయాలి. కానీ అక్కడితో మనం చూసుకున్న విషయం ఏంటి అంటే అప్పటికే ఆయన విసిపోయాడు. ఇజ్రాయెల్ దేశస్తులు ఆయన మెసాయాగా నమ్మలేదు. ఎప్పుడైతే నమ్మలేదో అప్పుడు యేసు ప్రభు ఏం చేశాడు అంటే వాళ్ళ దగ్గర నుంచి 8 విషయాలు మనం చూస్తున్నాం. 8 విషయాల్లో 2 విషయాలు చూసాం. ఆ 2 విషయాలు ఎలాగా వాళ్ళ దగ్గర నుంచి తీసేశాడు. నెంబర్ 1, దేవుని రాజ్యాన్ని తొలగించేశాడు, తీసేశాడు. నెంబర్ 2, వాళ్ళ దగ్గర నుంచి ఆ విందుని తీసేశాడు. ఆ విందుకు ఆహ్వానించాడు కానీ వాళ్ళు రాలేదు. ఆ విందుకి మనల్ని ఆయన ఆహ్వానించాడు. సో యూదుల దగ్గర నుంచి చాలా ప్రాముఖ్యమైన విషయాలు తీసేసి ఆ విషయాలు ఫలించే వాళ్ళకి ఇవ్వమన్నాడు. అంటే ఫలించటం అంటే ఆ విందుకి మనం మంచి కోడ్లో వెళ్ళాం, డ్రెస్ కోడ్లో వెళ్ళాం. అది ఫలించటం అంటే డ్రెస్ కోడ్ అంటే నీతి వస్త్రాలు వేసుకుని, రక్షణ పొందుకొని, పరిశుద్ధత ఉండి అలాగ ఫలించే వాళ్ళకి యేసు ప్రభుని మెసాయాగా నమ్మి, సో ఫలించే వాళ్ళకి ఆ రాజ్యాన్ని ఆయన ట్రాన్స్ఫర్ చేసేసాడు. రెండోదిగా విందుని వాళ్ళకి స్టాప్ చేసేసి మనకి ఇచ్చాడు. ఈరోజు మూడోది చూద్దాం. కానీ దానికంటే ముందు నేను యేసు ప్రభు ఎవరి కొరకు వచ్చాడు,
యూదుల కొరకే వచ్చాడు. దానికి కొన్ని ప్రూఫ్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఈరోజు చూడాల్సిన ప్రూఫ్ ఏంటంటే యోహాను సువార్త 4:22. ఫర్ సాల్వేషన్, అక్కడ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఫర్ సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ ద జ్యూస్. రక్షణ అనేది యూదుల దగ్గర నుంచి వస్తుంది అంటే దీని వెనక ఒక దేవుని ప్రణాళిక ఉన్నది. ఏంటి ప్రణాళిక అంటే రక్షణ అనేది మొదట యూదునికి అని ఉన్నది కదా పౌలు చెప్పినట్టు. కాబట్టి యేసుప్రభు రావాలి, వాళ్ళు యూదులు యేసుప్రభుని మెస్సాయాగా నమ్మాలి. అప్పుడు దేవుని రాజ్యాన్ని స్థాపిస్తాడు సియోన్లో. యూదులందరూ యేసుప్రభుని మెస్సాయాగా నమ్మిన తర్వాత అప్పుడు యూదులకి ఆయన కమిషన్ చేస్తాడు. గో యీ ఇన్ టు ద వరల్డ్ అని శిష్యులకు చెప్పాడు చూడండి. అది జరగాలి, అది దేవుని రాజ్యం వచ్చిన తర్వాత జరిగే మాట. అప్పుడు మీరు సర్వలోకానికి వెళ్ళి అన్యులందరినీ మీరు నన్ను మెస్సాయాగా నమ్మేలాగా మీరు సువార్తను ప్రకటించండి అని చెప్పే ఒక విషయం. కాబట్టి మొదట రక్షణ యూదులకు వచ్చిన తర్వాత అన్యులకి తర్వాత వస్తుంది. అందుకే ఆయన ఏమన్నాడంటే సాల్వేషన్ ఈజ్ ఫ్రమ్ ద జ్యూస్. రక్షణ అనేది యూదుల్లోంచి అన్యులకి వస్తుంది. సో ఆయన ఆ రక్షణ ఇవ్వటానికి యూదుల దగ్గరికి వచ్చాడు, కానీ ఆ యూదులు ఆయన్ని తిరస్కరించేశారు. ఎప్పుడైతే తిరస్కరించేశారో ఆయన కొన్ని విషయాలు వాళ్ళ దగ్గర నుంచి తీసేస్తాడు. మొదటి 2 రోజుల్లో చూసింది ఏంటంటే దేవుని రాజ్యాన్ని తీసేశాడు, విందుని తీసేశాడు. ఈరోజు ఇంకొక విషయాన్ని తీసేసినట్టు మనం గమనించవచ్చు. దాని ముందు మీకు ఒక విషయం చెప్పాలని నేను కోరుకుంటాను. అదేంటంటే అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతాం. అబ్రహాము మొదటి వ్యక్తి ఏ విషయంలో అంటే దేవుడు ఈ విధానాన్ని ఎన్నుకున్న విషయంలో. ఏ విధానం? రక్షణ అనేది మొదటి యూదుడికి అని చెప్పాడు చూడండి. సో కాబట్టి ఆయన అబ్రహాంని లేపుకున్నాడు. అబ్రహాము ఒక వ్యక్తి ద్వారా ఇజ్రాయెల్ని ఆయన క్రియేట్ చేసుకున్నాడు, సృష్టించుకున్నాడు. సో మొదట బ్లెస్సింగ్ అనేది ఇజ్రాయెల్కి. ఆ బ్లెస్సింగ్, రక్షణ అనేది బ్లెస్సింగ్, ఆ బ్లెస్సింగ్ అనేది ఇజ్రాయెల్కి. సో మొదట ఇజ్రాయెల్కి వస్తుంది. అబ్రహాంని ఎన్నుకున్నాడు. సో అబ్రహాంలో ఉన్న ప్రివిలేజెస్ అన్నీ యూదులకి దక్కుతాయి. ఈ అబ్రహాంలో ఉన్న ప్రివిలేజెస్ ఏంటి అంటే అబ్రహాము దేవుడికి స్నేహితుడు, ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. సో ఇజ్రాయలైట్స్ వర్ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. వాళ్ళందరూ దేవుని స్నేహితులు అబ్రహాం ద్వారా. సో మంచి ప్రివిలేజ్ అండి, మంచి ప్రివిలేజ్. సో స్నేహితుల మధ్యలో ఏం జరుగుతాయంటే డిస్కషన్స్ జరుగుతాయి, క్వశ్చన్స్ చేసుకుంటారు, ప్రశ్నలు వేసుకుని జవాబులు చెప్పేవాళ్ళు ఉంటారు. అలాగే అబ్రహాం కూడా సొదొమ గొమొర్రా విషయంలో కొన్ని క్వశ్చన్స్ చేసి నెగోషియేట్ చేశాడు. బికాజ్ హీ వాజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. నెగోషియేట్ చేశాడు. సొదొమ గొమొర్రాని ఎలాగైనా బతికించడానికి ప్రయత్నం చేశాడు. ఎంతమంది పరిశుద్ధులు ఉంటే నువ్వు నాశనం చేస్తావా అని నెగోషియేట్ చేశాడు. సో హీ ఆస్క్డ్ సో మెనీ క్వశ్చన్స్ బికాస్ హీ హ్యాడ్ దట్ ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అడిగి తెలుసుకుని ఒక స్నేహితుల మధ్యలో ఉన్న ఆ సన్నిహితమైన బాంధవ్యం ఉంటుంది చూడండి. ఆ బాంధవ్యాన్ని తీసేసాడు యేసుప్రభు యూదుల దగ్గర నుంచి. వాళ్ళకి ఉండేది ఆ ప్రివిలేజ్ ఉండేది, కానీ ఆ బాంధవ్యాన్ని తీసేసినట్టు నాకు కనపడుతుంది. అది ఎక్కడ కనపడుతుంది అంటే మత్తయి సువార్త 22:46 మనకి కనిపిస్తుంది. అక్కడ నేను చదువుతాను చూడండి. అక్కడ ఏమైందంటే 22:46 మత్తయి సువార్త. No one could say a word in reply, and from that day on no one dared to ask him any more questions. ఇంకా ఆ రోజు నుంచి, ఆ టైం నుంచి ఇంకెవ్వరూ ఆయన్ని ప్రశ్నించటానికి ధైర్యం చేయలేదంట. ఏ ప్రశ్న లేదు. వాళ్ళు ప్రివిలేజ్ పోగొట్టుకున్నారు. ఏం జరిగింది అక్కడ అని మనం ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు యేసుప్రభుని రకరకాలుగా ప్రశ్నించారు. యేసుప్రభుని ట్రాప్ చేయటానికి, యేసుప్రభుని ట్రాప్ చేసేసి సిలువేసేద్దాం, ఏదో ఒక కారణాన్ని చూపించి, ఏదో ఒక నెగిటివ్ కారణాన్ని చూపించి సిలువేసేద్దామని చాలా క్వశ్చన్స్ వేశారు. అక్కడ మత్తయి సువార్త 22 మనకి కనిపిస్తుంది. మత్తయి సువార్త 22:15 టు ద లాస్ట్ వర్స్ 15 నుంచి 46 వరకు మనం 3 విషయాల్లో ఈ యూదులు యేసుప్రభుని ట్రాప్ చేయడానికి ట్రై చేశారు. ట్రాప్ హిమ్ ఇన్ ట్యాక్సెస్ ఇష్యూ, పన్ను విషయంలో ఎలాగైనా ట్రాప్ చేద్దాం యేసుప్రభుని. నెంబర్ 2, పునరుద్ధానం అనే ఒక టాపిక్ మీద ఎత్తుకొని దాంట్లో ఎలాగైనా ఇరికించేద్దాం యేసుప్రభు అని వాళ్ళు ఆలోచించారు. 3దంటే ఆజ్ఞ గురించి, కమాండ్స్ గురించి ట్రాప్ చేసేద్దాం. మనకి ఈ మార్నింగ్ డివోషన్లో ఈ విషయాలు డీల్ చేయడానికి మనకు సమయం లేదు. కానీ యేసుప్రభు ఏం చేశాడు అంటే ఎన్ని అడుగుతూ ఉంటుంటే, ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటే అక్కడ కూడా అబ్రహాము
దేవుడిని ప్రశ్నలు అడిగాడు, నెగోషియేట్ చేశాడు. కానీ స్నేహితుడు కాబట్టి దేవుడు అన్నిటికీ జవాబిచ్చుకుంటూ పర్వాలేదు ఇంకా అడుగు అన్నట్టు మనకు అక్కడ కనపడుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఎప్పుడైతే ట్రాప్ చేసేద్దామో, సెలివేసేద్దామో అన్న క్వశ్చన్స్తో వాళ్ళు యేసుప్రభుని అలాగ ట్రాప్ చేయటానికి అడిగే సమయంలో అప్పుడు యేసుప్రభు కూడా ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు అంటే, దావీదు గురించి మీరు లేఖనాల్లో చూస్తే ఆ దావీదు జాగ్రత్తగా గమనిస్తే దావీదు నన్ను ప్రభు అని పిలిచాడు కదా. మీరు చదవండి, దావీదు నన్ను ప్రభు అని పిలిచాడు, మెస్సాయాని ప్రభు అని పిలిచాడు. కాబట్టి నేను ప్రభు కదా, మీరేంటి దావీదు కుమారుడా అంటున్నారు అన్నాడు. హౌ కెన్ ఐ బికమ్ ద సన్ ఆఫ్ డేవిడ్ వేర్ ఐ యామ్ ద లార్డ్ అంటే. సో ఎప్పుడైతే ఆ విషయం విన్నారో ఇంకా వాళ్ళ నోట్లో ఏ మాట లేదు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు ఏ ప్రశ్న వేయటానికి ముందుకు రాలేదు. అంటే ఆయన ప్రివిలేజ్ని తీసేసారు. ఆ ఆత్మలో ఆ పోరాటం జరిగింది. ఆ ఆత్మలో వాళ్ళకన్నా ప్రివిలేజెస్ పోయి ఇంకా వాళ్ళకి ఏ క్వశ్చన్స్ రావట్లేదు. ఆ సంబంధం అనేది విరిగిపోయింది, ఆ ప్రివిలేజెస్ అని విరిగిపోయింది. సో ఆ ప్రివిలేజెస్ అన్నీ ఇజ్రాయెల్ దేశస్తులకి స్నేహితులుగా వాళ్ళు అడిగే ప్రివిలేజ్ని తీసేసి జాగ్రత్తగా గమనించండి, ఇంకా ఏ ప్రివిలేజ్ లేని ప్రజలుగా ఉండిపోయిన ఆ ప్రజల దగ్గర నుంచి మనకి ఆ ప్రివిలేజ్ ఇచ్చేసారు. అందుకే మనకి ఆ ప్రివిలేజ్ ఇచ్చాడు, అన్యులకి ఆ ప్రివిలేజ్ ఇచ్చాడు. పర్సనల్ సేవియర్గా మనం ఆయన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆ ప్రివిలేజ్లోకి వెళ్ళిపోతాం. అందుకే హెబ్రీలు రాసిన పత్రిక 4:16 మనకి ఏం కనిపిస్తుంది అంటే, లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. లెట్ us అప్రోచ్ గాడ్స్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ విత్ కాన్ఫిడెన్స్. సో మనకు ఒక ప్రివిలేజ్ ఇచ్చాడు. ఇప్పుడు మనం సింహాసనం ఆ రూమ్లోకి ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. ఏ సింహాసనం అది అంటే థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపా సింహాసనం. కాన్ఫిడెంట్గా వెళ్ళిపోవచ్చు, బోల్డ్గా వెళ్ళిపోవచ్చు. సో దట్ వీ మే రిసీవ్ మర్సీ అండ్ గ్రేస్. కనికరాన్ని, కృపని మనం పొందుకుంటాకంటే అక్కడ యాక్చువల్ గ్రీక్లోకి వెళ్తే తీసుకుంటాకి అంటే వీఆర్ సో ప్రివిలేజ్. నో నీడ్ టు ఆస్క్, గో అండ్ టేక్. అదే దాన్నే కాటా లాంబానో అంటారు. గో స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ అండ్ టేక్ యువర్ గ్రేస్ అండ్ యువర్ మర్సీ. మనకు అంత ప్రివిలేజ్ ఇచ్చేసాడు. ఆ ప్రివిలేజ్ మనం పొందుకున్నాం కాబట్టి వాళ్ళు ఆ ప్రివిలేజ్ పోగొట్టుకున్నారు. ఆ ప్రివిలేజ్ని యేసు ప్రభు దేవుడు మనకి అందించాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సో ఈ ప్యాషన్ వీక్లో వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు, పోగొట్టుకున్న ద్వారా మనం ఏం పొందుకున్నాం అన్న విషయాలు మనం చూస్తున్నాం. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ గాడ్ అండ్ ప్రైజ్ హిస్ హోలీ నేమ్. ప్రభు మిమ్మల్ని అందరినీ బాగా దీవించును గాక. ఈ విషయాలు మీరు ధ్యానించండి, ఆ ధ్యానంలోనే ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. లెట్స్ క్లోజ్ అవర్ ఐస్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ నామాన్ని మహింపరుస్తున్నాం. ఈరోజు మూడో విషయం, యూదులు పోగొట్టుకున్నది మేము పొందుకున్నాం అన్న విషయంలో మేము ఆనందిస్తున్నాం. నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం ప్రభువా. అది కృప ద్వారానే మాకు నువ్వు ఇచ్చావు కాబట్టి నీకే స్తుతి, మహిమ, ఘనత చెల్లును గాక అంటూ యేసయ్య నామములో మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి.